నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉల్లి పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పెసర్లు హెల్త్కి చాలా మంచిది. పెసరట్టును పల్లీల చట్నీ, అల్లం చట్నీ ఇంకా పల్లీల పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ పెసర్లు, 1/2 కప్ బియ్యం, 3 లేదా 4 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిపాయ, అల్లం కొద్దిగా, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా, కొత్తిమీర అండ్ నెయ్యి. ఇప్పుడు ఉల్లి పెసరట్టు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ పెసర్లు, 1/2 కప్ బియ్యం వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నారో ఆ కప్పుతో 1/2 కప్ బియ్యం వేసుకోండి. బియ్యం వేయడం వలన దోశలు క్రిస్పీగా వస్తాయి. నేను మీడియం సైజ్ కప్తో తీసుకున్నానండి. మీడియం సైజ్ కప్కి సుమారు 8 నుంచి 10 దోశలు వస్తాయి. శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసి 4 లేదా 5 గంటలు లేదంటే ఒక నైట్ అంతా నానబెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పెసర్లు బియ్యం బాగా నాని పెసర్లు ఉబ్బినవి. ఇప్పుడు ఒకసారి కడిగి వాటర్ అంతా వంపేసుకోండి. చూడండి, పెసర్లు బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు బియ్యంను వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మనం దోశకు ఎలా అయితే పిండిని రుబ్బుకుంటామో ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకోండి. తర్వాత పిండిని ఒక బౌల్లో వేసుకోండి. చూడండి, ఈ విధంగా మరీ పలుచగా కాకుండా అలానే గట్టిగా కాకుండా దోశలు వేసుకోవడానికి వీలుగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, అలాగే చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టించుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పెసర్లు బియ్యం పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసి అంతా కలిసేలా బాగా కలయబెట్టుకోండి. కొంతమంది పెసలు బియ్యం మిక్సీ పట్టించేటప్పుడే అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటారండి. అలా మిక్సీ పట్టించుకుంటే అల్లం, జీలకర్ర సరిగా మెదగవండి. ఎందుకంటే మనం బియ్యం పెసర్లలో వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం కదండి, అప్పుడు జీలకర్ర మెదగకుండా అలానే ఉంటుందండి. జీలకర్ర క్రష్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమే నేను సపరేట్గా మిక్సీ పట్టించి వేశాను. చూడండి, పెసరట్టు పిండి రెడీ అయింది. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మనం దోశపైన వేసుకుంటామండి. మనం ఆల్రెడీ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో వేసాము కదా. మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితేనే ఇక్కడ దోశపైన యాడ్ చేసుకోండి, లేదంటే అల్లంని అవాయిడ్ చేయొచ్చు. అలాగే నేను పిండిలో తక్కువ కారం వేసానండి.
సో ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేశాను. చూడండి అన్నీ బాగా కలిసాయి. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పై 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్తో ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఐరన్ దోశ ప్యాన్ తీసుకున్నానండి, అందుకోసమే ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేశాను. ఇలా చేయడం వలన దోశ ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. మీరు నాన్ స్టిక్ దోశ ప్యాన్ తీసుకుంటే ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ప్యాన్ వేడైంది. ఇప్పుడు గుంట గరిటతో పిండిని తీసుకొని ప్యాన్ పై వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో దోశని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మిశ్రమాన్ని దోశ పైన వేసుకోండి. ఇప్పుడు చలాకుతో ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేయడం వలన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు విడిపోకుండా అన్నీ దోశకు బాగా అంటుకుంటాయి. తర్వాత దోశ చుట్టూ అలాగే దోశ పైన నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఆయిల్ బదులు నెయ్యి అప్లై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి దోశ కాలింది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా చలాకుతో దోశ చుట్టూ లేపి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పి 1 నిమిషము పాటు ఉంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఉల్లి పెసరట్టు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.